కులగణనపై నిపుణుల కమిటీ నివేదికతో పాటు పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, మధ్యాహ్నం అంటే 2 గంటల తర్వాత కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. గతంలో మాదిరే కాకుండా ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రోజు డిప్యూటీ సీఎం అదేవిధంగా బీసీ మంత్రులు వారందరూ కూడా ఢిల్లీలో ఉన్నందున ఆ రోజు వాయిదా పడిన కేబినెట్ సమావేశం ఈరోజు కొద్దిసేపట్లో జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ప్రధానంగా ఈరోజు బీసీ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీల సాధికారికతకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా జరగాల్సిన కార్యక్రమాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో 2 బిల్లులు కూడా తీర్మానం చేసి గవర్నర్కి పంపించారు. గవర్నర్ దానికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రపతికి పంపించారు. అవన్నీ కూడా ఢిల్లీలోనే పెండింగ్లో ఉన్నాయి. మరొక వైపు 50% పరిమితికి మించకూడదన్న పంచాయతీరాజ్ చట్ట సవరణను చేస్తూ దానికి సంబంధించి గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించారు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంది. మరొక వైపు హైకోర్టు మాత్రం రిజర్వేషన్లు ఈ నెల 25వ తేదీలోగే ఖరారు చేయాలని గతంలోనే స్పష్టం చేసింది. ఆ గడువు ముగిసింది. కాబట్టి ఈ సందర్భంలో ఏం చేయాల్సి ఉంటుంది? హైకోర్టు విధించిన గడువు ముగిసింది. అదేవిధంగా సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు కూడా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. మరొక వైపు గవర్నర్ వద్ద ఉన్న ఆర్డినెన్స్ కానీ బిల్లులు కానీ ముందుకెళ్ళలేను. కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఎన్నికలు వెళ్లాల్సి ఉంటే ఏ విధంగా వెళ్ళాలి, కోర్టును మళ్ళీ కోరాలా లేక గవర్నర్ని కోరాలా, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి కుల సర్వే సంబంధించి డేటానంతా కూడా స్వతంత్ర నిపుణుల కమిటీ విశ్లేషించింది. వాటికి సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. వాటి ఆధారంగా కొన్ని సిఫార్సులు కూడా చేసింది. రాష్ట్రంలో కులాల వారిగా దాదాపు 280 కులాలు, వాటికి సంబంధించి విద్యా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, ఎవరెవరు ఎంత వెనుకబడి ఉన్నారనే ఒక గ్రేడింగ్ కూడా కమిటీ ఇచ్చింది. కాబట్టి వారందరికీ ఏ విధంగా సాధికారత కల్పించాలి, ప్రభుత్వం ఇలాంటి పథకాలను చేపట్టాలి, ఇప్పుడున్న పథకాల్లో ఏ విధంగా మార్పులు చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక పైన క్యాబినెట్ చర్చించనుంది. క్యాబినెట్ చర్చించి ఒక అభిప్రాయానికి రానుంది. తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలని భావిస్తున్నారు. కాబట్టి ఈ 2 అంశాలు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో గోశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికైతే ఒక 4 ప్రాంతాల్లో విశాలమైన గోశాలలు నిర్మించాలని భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, వాటి ఏర్పాట్లు కానీ, వాటి నిర్మాణం కానీ, ఆ గోవుల నిర్వహణ కానీ ఏ విధంగా ఉండాలి అనే అంశంపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఒక పాలసీ తయారు చేస్తుంది. ఆ పాలసీ ఇప్పటికీ ఒక తుది దశకు వచ్చింది. కాబట్టి అందులో ఇంకా ఏమైనా మార్పులు చేయాలనే అంశంపైన కూడా చర్చ జరగనుంది. ప్రస్తుతం కొన్ని సాగునీటి ప్రాజెక్టులు చాలా కాలం క్రితం ఒక అంచనాలు వేశారు. వాటన్నిటిని ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటి అంచనాలు కూడా పెంచాలని భావిస్తున్నారు. మత్స్య సొసైటీలకు వారి పదవీ కాలం ముగిసినందున అధికారులను వాటికి ఒక చైర్ కమిటీలకు వారికి అధికారులను ప్రత్యేక ఆఫీసర్లుగా నియమించాలని భావిస్తుంది. వీటన్నిటిపైన కూడా చర్చించి ఈరోజు ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనేది. ధన్యవాదాలు నాగార్జున.